And welcome back my cradle ceremony. పోలా అదిరి పోలా ఉయ్యాలో ఎక్కనా నా వెయిట్ కాస్తదా हिरण्यपात्रं मधा पौनन्दधादे मदज्ञं धानि బంగారు కూనా నా చిన్నారి కూనా Hello everyone, welcome back my cradle ceremony. పోలా అదిరి పోలా నాది కాదు మా పాప నాదనుకున్నారు నన్ను ఉయ్యాలో చిన్నప్పుడు వేసారు. సో మా పాప 21 days క్రాడల్ సెరమనీ ఫంక్షన్ ఇంట్లోని చేస్తున్నాం అనమాట. ఆఫ్టర్ దట్ తర్వాత చేస్తాము. సో ప్రెజెంట్ అయితే ఈరోజు మంచిగా పూజా కార్యక్రమము అలాగే ఈ డెకోర్ అంతా మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజైతే ఈవెంట్ అయితే ఇట్లా జరగబోతుంది. నేనే చెప్తాను ఎప్పుడు చెప్పు నువ్వు చెప్తున్నా బాగుంటుంది. సో క్రాడల్ సెరమనీకి అయితే ఇంట్లో అయితే డెకోర్ చేయించేసామన్నమాట. ఈ రోజుకి కరెక్ట్గా 21 days మా బేబీకి. సో 21 days ఫంక్షన్ చాలా అనుకున్నాము. ప్రెజెంట్ అయితే ఇంట్లోనే చేద్దాము, తర్వాత మళ్ళీ గ్రాండ్గా ప్లాన్ చేద్దాము అని చెప్పేసి ఈ డెసిషన్ అయితే తీసుకున్నాము. సో ఇంట్లో చేసినా కూడా క్రాడల్ సెరమనీ మంచిగా ఉండాలి కదా, మనకి బాగుండాలి, క్రాడల్ కావాలి, డెకోర్ కావాలి, మనకి ఇంట్లో ఏవైతే ఆనవాయితీలు ఉంటాయో అవన్నీ జరగాలి కాబట్టి. సో వెనకాల నా బ్యాక్గ్రౌండ్ చూసారా తగులుతా ఉంది. సో ఈ డెకోర్ అయితే చేయించాను అనమాట. ఈ డెకోర్ వచ్చేసి చెప్పు నేను కాదు, బేసిక్గా అయితే కష్టపడింది పాపం. నైట్ వాళ్ళు వచ్చిన తర్వాత చేయించి దగ్గరుండి ఇలా కావాలి అలా కావాలని మంచిగా చేయించి సెట్ చేయించుకున్నారు. ఈయన నా కోసం కాదు, వాళ్ళ బేబీ కోసం. నీ బేబీ కోసం నువ్వే చేయించుకున్నావు కదా. ఎస్థెటిక్ ఆర్ట్ స్టూడియో, అంతే కదా. అంతే. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎస్థెటిక్ ఆర్ట్ స్టూడియో వాళ్ళ దగ్గర నుంచి నేను ఇవి రెంట్కి తెప్పించాను అనమాట. సో ఇవంతా ఎంత బాగా చేశారంటే, అండ్ గుమ్మానికి కానీ మనకి ఇక్కడ బ్యాక్ డెకోర్ కానీ మొత్తం కంప్లీట్గా వాళ్ళే చేసేలారు. అలాగే ఇంకోటి కూడా చూపించాలి. తెలంగాణ ఆనవాయితీ ఒకటి ఉంది, ఏంటంటే చెప్పు, బావిలో నుంచి నీళ్లు తోడాలి. సో ఆ బావిలో నుంచి నీళ్ళు తోడాలి. ఆ బావి కూడా మేము సెటప్ చేయించాము. ఒకప్పుడైతే బావుల్లోని ఊర్లో ఉండేవి, విలేజెస్లో బావిలో ఉండి నీళ్ళు తోడి మోసుకొని ఏవో చేసేవారు ఆచారాలు. సో మనకి ఇప్పుడు సిటీ లైఫ్ కదా, మొత్తము బావులు లేవు కాబట్టి ఈ చిన్ని బుల్లి బావి ఇంకా సెటప్ ఉంది. సో ఈ సెటప్ అనమాట బావి సెటప్ మొత్తం అట్లా ఉండి, సో దాని నుంచి అలాగా మనము పుల్ చేసి ఒక 4 బిందెల్లో 5 times బిందెల్లో వేయాలంట. ఆనవాయితీ నాకైతే తెలియదు, మా అత్తయ్య ఏదో చెప్తారు, అది చేసేస్తాము. సో నెక్స్ట్ ఏంటి మీ తెలంగాణ ఆనవాయితీ? నెక్స్ట్ వచ్చేసి క్రాడిల్, ఉయ్యాల. ఉయ్యాల ఎక్కనా నా వెయిట్ కాస్తదా కాస్తదా? ఏ లేదు, చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఈ మంచి సిల్వర్ కలర్ ఈ క్రాడల్ వచ్చేసి నేను పంచతోరణం డెకోర్స్ అనే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాము. ఇది కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కింద మెన్షన్ చేస్తాను, చూడండి. భలే ఉన్నాయి వాళ్ళ దగ్గర అయితే క్రాడిల్స్. అలాగే వాళ్ళ దగ్గర మనకి ఈవెంట్కి కావాల్సినవి కూడా డెకోర్ చేస్తారు వాళ్ళు. సో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. నాకైతే క్రాడిల్ బాగా నచ్చింది, సిల్వర్ క్రాడిల్ కదా, గోల్డ్ సిల్వర్, దీంట్లో చాలా చాలా కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు మన ఆచార ప్రకారం ఏమేమి చేస్తారంటే దీంట్లోని గుగ్గిళ్ళు వేసి పెద్దవాళ్ళు మేము గుగ్గిళ్ళు అంటాం. సో గుడాలు వేస్తారనమాట తెలంగాణ వాళ్ళు. గుడాలు వేసి పాపని ఇందులో ఉయ్యాలో పడుకోబెడతారనమాట. సో ఇప్పుడు ఎలాగా పంతులు గారు వచ్చే టైం అయ్యింది. సో పంతులు గారు వచ్చి పూజా కార్యక్రమం అంతా చేసి మనము ఉయ్యాలను వేయడం జరుగుతుందన్నమాట. నేను నైట్ నుంచి పాపం టైర్డ్ అయిపోయి నైట్ నుంచి నిద్ర లేదు సార్ 10 days నుంచి. ఇప్పుడు ఎలా అంటే ఇలా
ముందు ముందు పక్కన కొంత ముసల డ్యూటీ. ముందు ముందు కొంత ముసల పండగ. मरुतो विष्णुरग्निः मम अन्तरिक्षमुरुगोपमस्तु मह्यं वातः पवदां कामे अस्मिन् मयि देवा द्रविणमायुजन्तां मय्यासीरस्तु मयि देवहूतिः. మమానుకోండి నమస్కారం చేసుకోండి. ఉపాంత దురదక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరం దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం असुनी देवरणस्माक मन प्राणमिहना अंधे भगं यक्वसेम सूर्यमचरन् दामनवदेमरियान स्वस्ति. ధ్యానం సమర్పయామి అన్నప్పుడల్లా అక్షరాలతో పూజ చేస్తూ ఉండండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్నగజదేం సింహాసనం సమర్పయామి. పాదయోః మీరు ఏం చేస్తారంటే నీళ్ళు ఇలా చూపించి పళ్ళల్లోకి 3 సార్లుగా నీళ్లు వదిలిపెట్టాలి. పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఔపచారిక స్నానం నీళ్లు చల్లని తర్వాత 3 సార్లు నీళ్లు వదిలిపెట్టిన తర్వాత అపోహిష్ఠామయో భువః తాను ఊర్జదధాతర బహిరణాయ చక్షసే యోవస్వతమరసః తస్య భాయితేనః. చల్లడం వేరు పోయడం వేరు. ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః. हिरण्यपात्रं मधा पोन्नन्दधादे मदज्ञांसानीति एकदा ब्रह्मण उपासते एकधे वैजमानः यस्येदो दधाति. गन्धाः पान्तु अक्षताः पान्तु पुष्पाणि पान्तु सौमङ्गल्यं जास्तु स्वस्त्रैतमस्तु प्रजापतिः प्रेतां यं कृत्वा सर्ववेदज्ञकर्मारम्भः. शरीरंगे सुष्टुभागं स्वस्तनोभिः विषयमे देवहितं यदायुः द्रोणोदा द्रोणसस्वरस्य द्रोणोदा सन्नस्य प्रेम सदो द्रोणोदा वीरवदेमिषन्नो द्रोणोदारा सदे दीर्घमायुः सविदा पश्चादा सविदा पुरस्ता सविदा तराता सविदा धराता दो.
మండపస్థ అవాయిరేభ్యో సర్వేభ్యో దేవతాభ్యో నమః గోక్షీరాన్ని నివేదయామి. ఇలా 5 సార్లు చూపించండి. గోక్షీరాన్ని నివేదయామి. ఓం రణాయ స్వాహ, ఓం వనాయ స్వాహ, ఓం యనాయ స్వాహ, ఓం ధనాయ స్వాహ, ఓం సమనాయ స్వాహ. శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఆనందకర్పూర మంగళ నీరాజనం దర్శయామి. మీరు కళ్ళకద్దుకోండి. అమ్మ గౌరీ నువ్వు కళ్ళకద్దుకోండి, పాప కూడా కళ్ళకద్దు. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. నామత్రయ దిష్టాన్ దేవతాభ్యాం నమః. తాంబూలాది సర్వోపచారపూజాం సమర్పయామి.
ఓం నమ శివాయ. జై శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. లక్ష్మీదేవి, పార్వతీదేవి, గంగాదేవి. ఓం నమ పోషమ్మ మెసుకు జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరే నీకు ఉయ్యాల. నా బంగారం బంగారం కానీ పాట పాడు. ఏ పొలుచు పొలుచు పాట పాడతాడు. లెగుననా పొలుచు జోనెత్తు కానంగ జోజోను కుండ, జోనెత్తు కానంగ జోజోను కుండ, లాలి పరమానంద రామ గోవింద జో జో. కాల గజ్జలు తెచ్చి కంకములు తెచ్చి, కాల గజ్జలు తెచ్చి కంకములు తెచ్చి. నా బంగారు కూన, నా చిన్నారి కూన. సో ఇవాళ మనం అంతా కూడా ఫుడ్ క్యాటరింగ్ ఇచ్చాము. క్యాటరింగ్ పేరు వచ్చేసి శ్రీ గాయత్రి క్యాటరర్స్ అనమాట. ఇప్పటికి ఒక 3-4 టైమ్స్ మనం ఆర్డర్ చేసాము. చాలా బాగుంటుంది అసలు ఫుడ్ అయితే. సో ఇవాళ పెట్టిన ఐటమ్స్ మనం ఏంటంటే బేబీ కార్న్ ఫ్రై, బూరెలు, వెజ్ పలావ్. ఈ వెజ్ పలావ్లో మనకు మిల్ మేకరు, కాజు ఇవన్నీ వచ్చాయి అన్నమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. సో వైట్ రైస్, బెండకాయ ఫ్రై అండ్ 2 పచ్చళ్ళు. ఇది వంకాయ మసాలా, ఇది పెరుగు, ఇది పొటాటో ఫ్రై అండ్ పప్పు. ఇది స్వీట్ అన్నమాట, చాలా స్పెషల్ స్వీట్ ఇది. సో ఇంకా నేను కూడా తినలేదు, చాలామంది చెప్తున్నారు చాలా బాగుందని చెప్పేసి. సో ఇది స్పెషల్ స్వీట్ మన దగ్గర. దీని పేరేంటో నేను కనుక్కొని చెప్తాను మీకు. అండ్ ఇది వచ్చేసి సాంబార్. ఇది వచ్చేసి చాలా స్పెషల్ అన్నమాట, వెజ్ చేపల పులుసు అంట. ఇది అరటికాయ పులుసు కాదు, వెజ్ ఫిష్ పులుసు. సో ఇది వెజ్ ఫిష్ పులుసు అని చెప్పి చాలా స్పెషల్గా చెప్పారు. అది ఫిష్ పులుసు అని చెప్పేసి నాన్ వెజ్ కాదు, ప్యూర్ వెజ్జే. కాకపోతే ఇది కంప్లీట్గా అరటికాయతో చేశారంట. అరటికాయతోని తిన్న వాళ్ళందరూ చెప్తున్నారు చాలా బాగున్నారని. సో ఇది వచ్చేసి వెజ్ మంచూరియా అండ్ పాపడ్స్. ఫైనల్గా అయితే క్రాడల్ సెరమనీ అయిపోయింది. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించింది?
నాకైతే చాలా బాగా నచ్చింది. మంచిగా ఈ డెకోర్ కానీ క్రాడల్స్ కానీ మంచిగా ఫోటోషూట్ కానీ చాలా బాగా జరిగిందనమాట. సో ఫోటోగ్రఫీ వచ్చేసి డింపుల్ ఫోటోగ్రఫీ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, వాళ్ళది కూడా చూసేసేయండి. సో ఇంకా ఎవ్రీథింగ్ చాలా 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 హ్యాపీగా జరిగిపోయింది అనమాట. మా ఫేస్ చూసారు అంత గ్లో వస్తుందో. బేబీ ఫోటోషూట్ అయితే మంచిగా వచ్చింది. మంచి మంచి పిక్స్ నాకన్నా నేను ఎక్కువ దిగేసాడు పిక్స్ అన్నీ. తర్వాత రివీల్ చేస్తాము ఇవన్నీ. సో ఫైనల్గా అయితే ఇలా జరిగింది మంచిగా పూజా కార్యక్రమము, క్రాడల్స్ ఇవన్నీ. సో ఇంకా మోర్ వ్లాగ్స్ వస్తాయి, చూసేసేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ చెప్పండి, చేయండి. అమ్మో సబ్స్క్రైబ్ వెంటనే చేసుకోండి. అండ్ లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.